పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుణ్ణైన నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాకు ప్రయోజనకరమైన పాత్రగా వాడుకోమని ప్రాధేయపడతా ఉండగా సహాయం చేయండి. ఈ ప్రాంగణం అంతా మీ స్వాధీనంలోకి తీసుకోండి ప్రభువా. మీ యొక్క భయము, మీ యొక్క సన్నిధి మా మధ్యన ఉంచి పరిశుద్ధాత్మ దేవా మీ శైలిలో, మీ స్థాయిలో మీరే మీ కార్యాలన్నీ చేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన పుణ్యనామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో నా శత్రువుల ఎదుట నీవు నాకేం సిద్ధపరిచావు? భోజనము సిద్ధపరిచితివి, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నదని భక్తుడు తన అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు గనక నాకు కాపరిగా ఉంటే, దేవుడు గనక మీకు కాపరిగా ఉంటే మీకు లేమనేదే ఉండదు. మీకు పచ్చిక బయలు యొద్దకు ఆయన తీసుకెళ్తాడు, చక్కని భోజనం పెడతాడు, శాంతికరమైన జలముల యొద్దకు తీసుకెళ్తాడు. అలాగే మనలను సేద తీరుస్తూ ఉంటాడు. అలాగే గాఢాంధకర లోయలోకి వెళ్ళాల్సి వచ్చిన ఆయన దుడ్డు కర్ర ఇస్తాడు, ఆయన దండమునిస్తాడు, ఆయన తోడుగా ఉంటాడు. ఆ యొక్క మరణకరమైన ఆ చీకటి లోయలో నుంచి బయటకు వచ్చే వరకు మనలను కాచి కాపాడి నడిపిస్తాడు. ఆ తర్వాత శత్రువులు మన చుట్టూ ఉన్న వాళ్ళను చూసి భయపడకుండా ధైర్యంగా శత్రువులు ఎదుటే భోజనాన్ని దేవుడు సిద్ధపరిచి వాళ్ళ ఎదుటే నీకు భోజనాన్ని పెట్టి నిన్ను ఆశీర్వదించి ఘనపరిచి నీ జీవితకాలం సరిపడా ఆయన కృప, ఆయన ఆశీర్వాదాలతో నిన్ను నింపి నడిపించగలిగిన దేవుడు, నీపైన అంత ప్రేమ చూపించే దేవుడు అని ఈ వాక్యంలో దాగి ఉన్నటువంటి అర్థాన్ని మీకు నేను తెలియచేసుకుంటా ఉన్నాను. మన ఆత్మీయ జీవిత యాత్రలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి. ఏమొస్తాయండి? సమస్యలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఇరుకులు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి, పరిస్థితులు, శత్రువులు పెరుగుతూ ఉంటారు. ఈ శత్రువులు పెరిగినప్పుడు సాధారణంగా మనకు భయం వేస్తుంది. ఏమేస్తుందండి? భయం వేస్తుంది. మనకి ఆ యొక్క శత్రువుల మధ్యలో ఏమైపోతామో అని ఆ నిరుత్సాహం, నిస్సత్తువ ఆవరిస్తుంది. ఇంతమంది శత్రువులు ఉన్నారు, వీళ్ళందరినీ నేను ఎలా గెలవగలను అనే ఒక భయం కడుపులో ఉంటుంది. ఇలాగ దావీదు గారి వలె మనం భయపడకుండా, నిరుత్సాహపడకుండా, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే ధైర్యంతో ముందుకు సాగిపోవాలని ఆ శత్రువులందరూ చూస్తూ ఉండగానే ఆయన నీకు భోజనాన్ని బట్టి నిన్ను ఘనపరిచే దేవుడని ఆయన మనకి వెల్లడి చేస్తూ ఉన్నాడు. అమ్మా, సాధారణంగా కాలేజీలో చదువుకునే పిల్లలకి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ చదువుకునే పిల్లలందరూ ఎవరు గొడవలు చూసుకుంటూ ఉంటారో, దేవుణ్ణి ఎరిగిన పిల్లలైతే ప్రార్థన చేసుకుంటారు. కాలేజీలో కూడా ఏం చేస్తారండి? ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క అమ్మాయి ప్రార్థన చేసుకుంటూ ఉందనుకోండి, ఈ పాప ప్రార్థన చేసుకుంటూ ఉండటం చూసి ఆ పక్కన ఇంకో పాప వచ్చి కూర్చుంటుంది, పక్కన ఇంకో పాప వచ్చి కూర్చుంటుంది పక్కన. ఇలాగ ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఇలా ముగ్గురిని చూసి ఇంకో 10 మంది వస్తారు, ఇంకో 20 మంది అవుతారు. రోజు పలానా టైంకి ప్రార్థన చేసుకుంటారు వీళ్ళు అని ఒక గుర్తింపు వస్తుంది. వచ్చినప్పుడు పైనుంచి ప్రెజర్ పెరుగుతుంది. ఎవరో ఒకళ్ళు ఉంటారు మనకి శత్రువులు, వీళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారండి అని కంప్లైంట్ పెడతారు. కాలేజీ యాజమాన్యం ఏం చేస్తారంటే పిలిపిస్తారు, మీరు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళలేదు అని ప్రెజర్ పెడతారు. సమస్యలు పెరుగుతాయి, నిఘా పెరుగుతుంది.
కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఏం చేద్దాం అమ్మా, ఏం చేద్దాంరా, మానేద్దామా? శత్రువులు పెరిగే కొలది మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. మీరు మమ్మల్ని ఏమి చేయలేరు, మా దేవుడు మాకు తోడుగా ఉండి మీ ఎదుట మాకు భోజనాన్ని పెట్టగలిగిన సమర్థుడు, మమ్మలను ఘనపరచగలిగిన సమర్థుడు, మమ్మలను గొప్ప చేయగలిగిన సమర్థుడు, మా జీవితకాలానికి సరిపడా కృప, ప్రేమ, ఆశీర్వాదాలు ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడు మాకున్నాడని ధైర్యంగా ముందుకి సాగిపోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇలాగే ఒక అమ్మాయికి ఎక్స్పీరియన్స్ అలా అయింది. పిలిపించారు, వార్నింగ్లు ఇచ్చారు. అయినా తన ప్రార్థన చేసుకోవటం మానలా. అందరికంటే మార్కులు ఈ పాపకి ఎక్కువ వచ్చినాయి. మరి ఏం చేస్తారు తర్వాత? సెకండ్ ఇయర్ గౌరవించడం మొదలెట్టారు, ఘనపరచడం మొదలెట్టారు. ఎవరైతే కంప్లైంట్లు పెట్టారో వాళ్ళ నోళ్ళు మూయబడ్డాయి. అధికారులు ఎవరైతే ప్రెజర్ పెట్టారో వాళ్ళు మాట్లాడటం మానేశారు. అర్థం చేసుకున్నారు. గొప్ప చేస్తాడు దేవుడు, ఘనపరుస్తాడు దేవుని పక్షంగా నిలబడితే. కాబట్టి ప్రియులరా, మనకు సమస్యలు వచ్చినప్పుడు వెనుదిరిగి పారిపోకూడదు. ఏం చేయకూడదండి? సమస్యలు వచ్చినప్పుడు, శత్రువులు ఎదురైనప్పుడు ఆ శత్రువులకి ధీటుగా మా దేవుడు మాకు ఉన్నాడు అనే ధైర్యంగా మనం నిలబడాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏమండి, దావీదు గారు అంటాడు, అమ్మా నా వైపు చూడండి, దావీదు గారు అంటాడు, నా ఎడమ చేతి ప్రక్కన 1000 మంది శత్రువులున్నా, నా కుడి చేతి ప్రక్కన 10,000 మంది శత్రువులున్నా నేను భయపడను అంటున్నాడు. సాధ్యం అంటారా ఏమండి? అమ్మ, మనకైతే సాధ్యమా? మనకి ఎడం చేతి పక్కన 10 మంది ఉంటే శత్రువులు, ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఏమండి, నా వైపు చూడండి. కుడి చేతి పక్కన ఒక 50 మంది శత్రువులు ఉంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి అండి? అమ్మ, ఎలా ఉంటుంది? చెప్పండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఎంతమంది శత్రువులా? నేను ఎలా గెలవగలను? ఏంటి నా పరిస్థితి అని దడొచ్చేస్తూ ఉంటుంది, వణికిపోతూ ఉంటారు. అయితే దావీదు గారి యొక్క ధైర్యం అసామాన్యమైనది, మామూలుది కాదు. ఈ ఎడమ చేతి పక్కన 1000 మంది శత్రువులు ఉంటారంట, కుడి చేతి పక్కన 10,000 మంది శత్రువులు ఉంటారంట. అయినా నేను భయపడను అంటున్నాడు. ఏంటయ్యా నీ ధైర్యం ఏంటంటే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. గొప్ప విశ్వాసం, ఆయనకు ఉన్నంత విశ్వాసం చాలా గొప్పది. దావీదు గారి స్టైల్ ఏంటంటే, సైన్యం ఉంటారంట అమ్మ, సైన్యం ఉంటారంట. ఈ సైన్యంలో ఉండడంట. ఆ తర్వాత సైన్యాధిపతులు ఉంటారు, వాళ్ళ మధ్యలో ఉండడంట. శత్రువులు వస్తారని తెలుసు, శత్రువులు ఎప్పుడు అటాక్ చేస్తారో తెలీదు. ఇప్పుడు రాజుగారు ఉన్నాడు అనుకోండి, రాజుగారికి చుట్టూ సైన్యం ఉండాలి వద్దా? ఏండి అమ్మ, చెప్పండి అమ్మ, సైన్యం ఉండాలి వద్దా? ప్రొటెక్షన్గా ఉండాలి వద్దా? ఇప్పుడు ప్రధానమంత్రి ఉంటే ప్రధానమంత్రి చుట్టూ ప్రొటెక్షన్ ఉంటారా? ఉంటారు. ఆయన మధ్యలో ఉంటాడు. ఏది ఎడుదిరిగి ఎవరో దాడి చేసినా ఈ యొక్క చుట్టూ ఉన్న కమాండోలకి తగులుతాయి, కానీ ఆయన తగలకుండా కాపాడుకుంటారు ఆయన్ని. చుట్టూ ఉన్న కమాండోలో ఒకవేళ ఒకరిద్దరు చనిపోయినా ఇష్టపడతారు, మా ప్రధానికి ఏ దెబ్బ తగలకుండా కాపాడగలిగామని సంతోషపడతారు, వీరమరణం పొందామనుకుంటారు. ఆయన చుట్టూ ఉండి కాపాడతారు. దావీదు గారి స్టైల్ అది కాదు. సైన్యం అంతా ఓ పక్కన ఉంటారు, సైన్యాధికారులు పక్కన ఉంటారు. వీళ్ళందరికీ దూరంగా ఒక్కడే ఉంటాడంట. వీళ్ళందరికీ దూరంగా ఒక్కడే ఉంటాడంట. ఒకవేళ వీళ్ళందరూ ఇటేపు ఉన్నారు, అటేపు నుంచి అటాక్ చేస్తే, ఇంకో వైపు నుంచి అటాక్ చేస్తే, ఎటేపు నుంచి అటాక్ చేసినా పర్లేదు, నేను చూసుకోగలిగిన సమర్థుడు అన్నట్టు ధైర్యం. గుండెకాయ మంచి సింహము, గుండె కలిగిన వారి సహితము దావీదు పేరు చెప్తే వాళ్ళ గుండె నీరైపోద్దంటండి. ఏంటి నీరైపోద్దంటే అంత ధైర్యం అనమాట అండి దావీదు గారికి. ఏమిటయ్యా అంత ధైర్యం నీకంటే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే గొప్ప నమ్మకం, విశ్వాసం. లేకపోతే 17 సంవత్సరాల వయసు కన్నా ఇంకా చిన్నప్పుడే సింహం వచ్చి తన గొర్రెల మందలోంచి గొర్రె ఎత్తిపోతుంటే సింహంకి ఎంటపడతాడు ఎవడన్నా? ఏమండి చెప్పండి, సింహానికి ఎంటపడతాడు ఎవడన్నా? ఎంటబడి సింహాంతో దెబ్బలాడి తన గొర్రె పిల్లను రక్షించుకుని సింహాన్ని చంపేస్తామంటే ఏం గుండెకాయండి అది? మనం కూడా ప్రియులరా, మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అనే ఒక విశ్వాసం కలిగిన వ్యక్తులమైతే మనం కూడా శత్రువులు ఎదుట ధైర్యంగా ఉంటాం.
అమ్మని మీకేమైనా అర్థమవుతుందా? శత్రువులను చూసి భయపడొద్దు. శత్రువులను చూసి ఏం చేయొద్దు? భయపడొద్దు. శత్రువులను చూసి బెంబేలెత్తిపోవద్దు. శత్రువులను చూసి ఇంకా మా పని అయిపోయిందని కంగారు పడిపోవద్దు, టెన్షన్ పెట్టుకోవద్దు, బెంగెట్టుకోవద్దు, కృంగిపోవద్దు, నిరుత్సాహపడిపోవద్దు. ఇంతమంది శత్రువులా నేను ఎలా గెలవగలనని నిరుత్సాహపడిపోవద్దు. మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. 1000 మంది ఇటేపు 10,000 మంది అటేపు ఉన్నా నేను భయపడను అంటున్నాడు దావీదు గారు. ఏమిటయ్యా అంత ధైర్యం అంటే, నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు అనే ఒక్క మాట అతన్ని అంత ధైర్యంగా నిలబెట్టిందని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. మీరు చదువుకునే వయసైనా పెద్దవాళ్ళమైనా ఏ వయసు వాళ్ళమైనా మనకు వచ్చే సమస్యల్లో మనం ఏమండి శోధన వచ్చినప్పుడు మనశ్శాంతిగా ఉంటారా అమ్మా? ఓ పక్కన శోధన వచ్చినప్పుడు మనశ్శాంతిగా ఉంటామా? చెప్పండి. ఉండలేం. టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది, కంగారు వచ్చేస్తూ ఉంటుంది, ఆలోచనలన్నీ అవే ఆలోచనలు వస్తుంటాయి. ఏమైపోద్దో అని కంగారు వచ్చేస్తుంటుంది. అంత పరిస్థితులు బాగోలేకపోయినా మనశ్శాంతిగా ఉంటాడంట. ఎలా ఉంటాడంట? మనశ్శాంతిగా ఉంటాడంట. భోజనం సిద్ధపరచడం అంటే అదే. శత్రువులు ఎదుటి భోజనం అంటే ఏంటండి? నా వైపు చూడండి కాసేపు, అమ్మ నా వైపు చూడండి. ఇప్పుడు ఇవన్నీ గొర్రెలు అనుకోండి అమ్మ, ఒక 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, ఓ 10 గొర్రెలకు ఒక కాపరి, అలాగా 100 గొర్రెలకి 10 మంది కాపర్లు ఉన్నారు అండి. ఈ 100 గొర్రెలను అక్కడ వదిలేసి 10 మంది కాపర్లు ఏదో ముచ్చట్లు వేసుకుని దూరంగా వెళ్ళిపోయి అక్కడ మాట్లాడుకుంటున్నారు అనుకోండి అండి. ఈ 100 గొర్రెలు చుట్టూ చూస్తే కాపర్లు లేరని గొర్రెలకి అర్థమైంది. ఒక సింహం వచ్చి అక్కడ నిలబడింది అనుకోండి ఎదురుగుండా, భయం వేస్తుందా? ఇదే గొర్రెలకి భయం వేస్తుంది. ఇదే గొర్రెలకి భయం వేసిన గొర్రె తింటుందా? శత్రువుని ఎదురుగుండా పెట్టుకుని భోజనం సిద్ధపరుస్తాడు దేవుడు, సిద్ధపరిచినట్టుగా ఫీల్ అవుద్దా గొర్రె? ఫీల్ అవ్వదు, భయపడుతూ ఉంటుంది. మేత తిందో, ఎప్పుడు అటాక్ చేస్తుందా అని భయపడిపోతూ ఉంటాయి, చెదిరిపోవటానికి ప్రయత్నం చేస్తుంటాయి, పారిపోతానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఇక్కడ ఒక సింహం, అక్కడ ఒక సింహం, అక్కడో సింహం, అక్కడో సింహం, అక్కడ ఒక ఎలుగుబంటి, ఇక్కడ ఒక నక్క, అక్కడ ఒకటి, ఇంకా అలాగా రకరకాల జంతువులన్నీ రౌండ్గా ఉన్నాయనుకోండి, మధ్యలో గొర్రెలు ఉన్నాయనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? ధైర్యంగా ఉంటాయా? ధైర్యంగా ఉండవు. ధైర్యం ఎలాగ ఉంటుంది? ఇలాగ గుండ్లు లబ్బడబ్బ అంటూ ఉంటాయి అన్నమాట. గుండ్లు ఎప్పుడు ఏది వచ్చి దేని మీద అటాక్ చేద్దని భయపడిపోతూ ఉంటాయి. అదే 10 మంది కాపర్లు ఏమండి, ఆ సింహాలకి మధ్యలో 10 మంది కాపర్లు ఉండి 10 మంది కాపర్లకు లోపల గొర్రెలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎలాగ ఉంటుంది పరిస్థితి? చెప్పండి అమ్మా. ఈ గొర్రెలకి అడ్డంగా ఎవరున్నారు? కాపర్లు ఉన్నారు. కాపర్ల చేతిలో దొడ్డుకర్ర ఉంది, దండము ఉంది, దేవుడు తోడుగా ఉన్నాడు అన్న ఫీలింగు. మా దగ్గరికి సింహం రావాలంటే ముందు మా కాపర్లను దాటి రావాలి అన్న ధైర్యం ఉంటే ఎలా ఉంటుంది? సింహాలు ఉన్నంతలో అంత దూరంలో చూసినా ఉంటే ఉన్నారులే, మీరు మమ్మల్ని ఏం చేయగలరు, మా కాపరు ఉన్నాడు మధ్యలో అని ధైర్యంగా తింటాయి తినవా? చెప్పండి అమ్మా, తింటాయి తినవా? ఈ కాపరు మధ్యలో ఉన్నా కూడా సింహాన్ని చూడగానే దడపడతాయా? దడపడవు. కాపరు ఎప్పుడైతే మధ్యలో ఉన్నాడో అస్సలు భయం ఉండదు. మా కాపరు ఉన్నాడు, శత్రువా ఏం చేయలేవు, మా కాపరు చూసుకుంటాడు అని ధైర్యంగా తింటాయి. భయపడవు, చెదిరిపోవాలని ఆలోచన రాదు, పారిపోదామని ఆలోచన రాదు, టెన్షన్ పడవు. చక్కగా శత్రువులు ఎదురుగుండా పెట్టుకుని శత్రువుని భోజనం చేస్తూ ఉంటాయి, చక్కగా తింటూ ఉంటాయి. ఆ ధైర్యం మనకు కూడా ఉండాలని నేర్పిస్తున్నాడు భక్తుడు. ఏదైనా శోధన వచ్చినప్పుడు, శత్రువులు మన మీద అటాక్ చేసినప్పుడు, మనల్ని పాడు చేయాలనుకున్నప్పుడు, మనం గాఢాంధకర లోయలో పడిపోయినప్పుడు మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, అదే శత్రువులు ఎదుట మాకు భోజనాన్ని సిద్ధపరుస్తాడనే ఒక మనశ్శాంతిగా ఉండాలని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. దావీదు గారికి అడుగడుగున శత్రువులే, అడుగడుగున శత్రువులే, కానీ ఎప్పుడూ టెన్షన్ పడినట్టుగా ఉండడు, మనశ్శాంతిగా ఉంటాడనమాట. దేవుడు మనకి కాపరిగా ఉంటే, యెహోవా మనకి కాపరిగా ఉంటే మనకి సమస్యల్లో కూడా మనశ్శాంతిగా ఉంటాం. ఆ ఫీలింగ్ మనకు వస్తుంది. అలాగున్న మనం ధైర్యం కలిగి ఉండేటట్టుగా సిద్ధపడాలని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. భోజనం సిద్ధపరచడం అంటే అర్థం, మన చుట్టూ ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవుడు మనకు మనశ్శాంతినిస్తాడు అనేది ఒక పాయింట్. మన చుట్టూ ఇబ్బందులున్నా, మన చుట్టూ శత్రువులున్నా, మన చుట్టూ టెన్షన్లు ఉన్నా, మన చుట్టూ ఏమండి వర్క్ ప్రెజర్ ఉన్నా, మన చుట్టూ అధికారుల యొక్క నిఘా ఉన్నా,
మన చుట్టూ ఏది ఉన్నా మనం మనశ్శాంతిగా ఉంటాం, శాంతంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం. మన కళ్ళల్లో కానీ మన ముఖంలో కానీ ఆ ప్రశాంతత చూసిన అవతలోళ్ళు ఇదేంట్రా ఎంత ప్రశాంతంగా ఉన్నారు, ఇది ఎలా సాధ్యం అని వాళ్ళకి మతిపోవాలన్నమాట. అలాగ దేవుడు మనకి తోడుగా ఉండి అలాగ మనశ్శాంతినిస్తాడు అని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను అండి. అలాగే భోజనం దేవుడు శత్రువుల ఎదుట సిద్ధపరచడం అంటే ఆ శత్రువుల నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడు. మొదటిది మనశ్శాంతినిస్తాడు. ఏమిస్తాడండి? మనశ్శాంతినిస్తాడు. రెండవది రక్షిస్తాడు. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, మీ వల్లనే అవదో అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను తీసుకెళ్ళి నమస్కారం పెడతారా, లేకపోతే ఏడంతల అగ్ని ఎక్కువ చేసి అగ్నిగుండం వేసేయమంటారా అని అడిగితే ఎక్కడన్నా ముగ్గురులో టెన్షన్ కనపడింది అంటారా అండి? పక్కనే అగ్నిగుండం, మీరు నా ప్రతిమకు నమస్కారం పెడతారా, సాగిలే పడతారా, లేదా అందులో వేసేయమంటారా 7 రెట్లు ఎక్కువ చేశానంటే వాళ్ళ ముగ్గురు టెన్షన్ పడ్డారండి. అమ్మ టెన్షన్ పడ్డారా? ప్రభు అంతటి మాట అనవద్దు, మీ యొక్క ఆజ్ఞను శిరసావహించదము అని సాష్టాంగ నమస్కారం చేశారా షడ్రక్ మేషక్? చెప్పండి, చేశారా? లేదు. వాళ్ళు మాట్లాడిన విధానం మీరు చూస్తే రాజా అని కూడా అనలా. నెబుకద్నెజరు, ఎందు నిమిత్తము మాకు చింత లేదు, నువ్వేం చేయాలనుకున్నావు చేసుకో, అగ్ని గుండములో నుంచి రక్షించగల సమర్థుడు మా దేవుడు అని మాకు తెలుసు, పడై మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అంటూ మళ్ళా అంటారు. ఒకవేళ రక్షింపకపోయినను చచ్చిపోతే మరుక్షణం మా దేవుడి దగ్గర ఉంటాం, నీ ప్రతిమకు మాత్రం నమస్కారం పెట్టమని తెలుసుకో అని అనేసరికి మనోడికి అండి 102 వచ్చేసింది టెంపరేచర్. ఉగ్రుడైపోయాడు. అగ్ని 7 అంతలు చేయండి అన్నాడు, చేసేసారు. వీళ్ళు ముగ్గురు అందులో పడేయండి అన్నాడు. ఒకటి చేతిలో ఒకటి కాళ్ళు అట్టుకుని ఒక్కొక్కరిని 2 పట్టుకుని ఇసిరేశారు అండి. ఆ ఇసిరేసినప్పుడు ఆ అగ్ని జ్వాలకి ఇసిరేసిన చచ్చిపోయారు. ఇలాగ ఇసురుతారు కదా, అప్పుడు ఆ వేడికి ఇసిరేసిన చచ్చిపోయారు. లోపల పడ్డ వీళ్ళేమో లోపల తిరుగుతున్నారంట. లోపల ఏం చేస్తున్నారంటండి? నడుస్తున్నారంటండి. రాజు జాగ్రత్తగా చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. దేవుంటి అగ్నిగుండంలో ఏసీ రూమ్లో తిరుగుతున్నారు ఏంటి, వాళ్ళకి ఏమీ అపాయం కలగట్లేదేంటి, వాళ్ళని అగ్ని ఏమీ చేయలేకపోతుందేంటి, వాళ్ళకి ఎక్కడా గాయం అవ్వట్లేదేంటి, కాలిపోవట్లేదేంటి అని ఆశ్చర్యపోయి చూస్తే ఇలా ముగ్గురితో పాటు 4వ ఆయన కనబడ్డాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 4వ ఆయన దేవదూత వలె తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్నాడు అని గమనించి కాసేపటికి తనకు తానే రిగిలేజ్ అయ్యి పిలుస్తున్నాడు. ఏమనంటే, అంతకుముందు ఉగ్రుడైనడు అతనే మళ్ళీ 10 నిమిషాల్లో మళ్ళీ పిలుస్తున్నాడు. ఏమనంటే, షద్రక్ మేషక్ అబేద్నెగో అనువారులారా, దేవుని సేవకులారా అంటున్నాడు. అంతకుముందు ఏమన్నాడు? నా ప్రతిమకు నమస్కారం చేయకపోతే అగ్నిగుండం లేచేస్తానని ఉగ్రుడైపోయిన వాడు ఇప్పుడు అంటున్నాడు, జీవము గల దేవుని సేవకులారా బయటకు రండి అంటున్నాడు. వచ్చాక పరీక్ష పెట్టారు. ఒక్క వెంట్రుకు కాళ్ళదంట, చొక్కాయి కాళ్ళదంట, ప్యాంట్ కాళ్ళదంట, ఏమి ఇంత కూడా అగ్ని హాని చేయలేదంట అండి. ఇసిరేసిన వాళ్ళు చచ్చిపోయారు, లోపలికి వెళ్ళిన వాళ్ళు చావలా. అప్పుడు శాసనం రాశాడు, ఈ విధముగా రక్షించగల దేవుడు భూమి మీద ఇంకెవరో లేరు, షద్రక్ మేషక్ అబేద్నెగో అని వారి దేవుడే పూజార్హుడు, ఆయనకు మాత్రమే నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ పూజ చేయాలి అని శాసనం రాసి, అలాగే ఎవడైనా చేయకపోతాడు ఇల్లు పెంట గొప్పగా చేస్తానని శాసనం రాసి సంతకం పెట్టేసి ముద్రేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎదురుగుండా అగ్నిగుండంలో వేసేస్తామన్నా ఎంత టెన్షన్ లేదండి వాళ్ళకి. అది నా పాయింట్. ఏం లేదండి, ఎంత టెన్షన్ లేదు, ఏమి అసలు ఇప్పుడు ఏమైపోద్దో అని గాబరా లేదు, చెమటలట్టట్లేదు, బీపీ పెరగట్లేదు ఏమండి, కంగారు రావట్లా. ఇప్పుడు ఏమైపోద్ది అందులో చేస్తారని బెంగలేదు, ముఖంలో ఫీలింగ్స్ ఏం మారలా, ధైర్యం ఏం తగ్గలా, అసలు రాజా అనే పదం కూడా లేదు, అయ్యా అనే పదం కూడా లేదు. అలా ధైర్యం యొక్క ఆ స్టేజ్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. నెబుకద్నెజరు అన్నారు. ఏమన్నారండి? ఆ పదం ఏదో పక్కోండి పిలిచినట్టు రాజుగారిని. నెబుకద్నెజరు ఇందుని గురించిన ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. అబ్బా ఏమి స్టేట్మెంట్ అండి,
ఎంత ధైర్యం ఏమిటయా మీకంటే, మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. అది వాళ్ళ ధైర్యం. కాబట్టి ప్రియులరా, మనకి శత్రువుల ఎదుట మా దేవుడు మాకు భోజనాన్ని సిద్ధపరచగలిగిన శక్తిమంతుడు అని మనం ఎప్పుడైతే విశ్వసించగలుగుతామో ఆ ధైర్యం మనకు వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మనం ఆత్మీయ యాత్రలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఎంతోమంది శత్రువులు ఎదురవుతారు. గాలికి పోగొడిపోతూ ఉంటారు. ఉత్తుపునని మనం ఎవరిని తిట్టక్కర్లే, ఎవరిని తెమ్మక్కర్లేదు, ఉత్తినే శత్రువులు పోగొడిపోతుంటారు. ఉత్తినే దెబ్బలాట్లు పెట్టేసుకుంటారు, కేకేసి దెబ్బలాడేస్తుంటారు, మనకే సవాలు చేసేస్తుంటారు. మీరు ఎలాగా మీ పిల్లల్ని పెంచుతారో చూస్తాం, మీ పిల్లలకి ఎలాగ పెళ్ళిళ్ళు చేస్తారో చూస్తాం, మీరు ఎలాగ అభివృద్ధి అవుతారో చూస్తాం, మిమ్మల్ని ఎలా నాశనం చేసేస్తాం అని చాలా 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 మాటలు అంటారు. దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్లు సిద్ధపరుచుకుంటారు, అవి ఇంప్లిమెంట్ కూడా చేస్తుంటారు. కానీ ఏమీ చేయలేరు, ఏమీ చేయలేరు. దేవునికి అసాధ్యమైందేమీ లేదని దేవుడు నిరూపిస్తాడు వాళ్ళ కళ్ళ ముందే. అండి, వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు పాడు చేయడానికి, కానీ ఏమీ ఫలించకుండా దేవుడు వీళ్ళను అంచెలంచెలుగా ఎదిగింపజేస్తూ ఉంటాడు, వృద్ధిలోకి తీసుకొస్తాడు. మనం ఎంత నొక్కుదామని చూస్తే అంత అభివృద్ధి అయిపోతుందంటే ఆయన శత్రువుల కళ్ళెదుటే ఏం పెడతాడండి? భోజనం పెడతాడు, ఘనపరుస్తాడు. జీవితకాలానికి సరిపడా కృప, దేవుని ప్రేమ, దేవుని ఆశీర్వాదాల చేత నింపి శత్రువులకు గుణపాఠాన్ని చెప్పగలిగిన సమర్థుడైన దేవుడు మనకు ఉన్నాడని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రియులరా, శత్రువులను చూసి మనం భయపడకూడదు. శత్రువులు ఎదుటే భోజనం పెట్టగలిగిన సమర్థుడు, శత్రువులు ఎదుటే మనశ్శాంతిగా మనము జీవించడానికి కావలసిన కృప ఇవ్వగలిగిన దేవుడు, శత్రువుల బారి నుంచి రక్షించగలిగిన దేవుడు, సమస్యల మధ్యలో మనలను విజేతగా ఎలాగా శత్రువుల మధ్యలో, సమస్యల మధ్యలో మనల్ని ఎలా నిలబెడతాడంట? విజేతగా నిలబెడతాడు. అదే శత్రువులు ఎదుట భోజనం పెట్టడం అంటే. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, శత్రువులను చూసి భయపడవద్దు. ఏం చేయొద్దండి? భయపడవద్దు. మనుషులం కాబట్టి భయం వేస్తూ ఉంటుంది, మనుషులం కాబట్టి ఏమైపోద్దో అని కంగారు వస్తూ ఉంటుంది, మనుషులం కాబట్టి క్షణక్షణం ఏం అవుతుందో అని టెన్షన్ వస్తూ ఉంటుంది. కానీ భక్తులను చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మా దేవుడు మా కాపరి మాకు తోడుగా ఉన్నాడు, మాకేమీ కాదు, మా దేవుడు మాకు శత్రువుల నుంచి రక్షించగలిగిన సమర్థుడు అని మనశ్శాంతిగా ఉండటానికి నేర్చుకోవాలని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. శత్రువులు ఎలా ఉంటారంటే, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఒక కుటుంబాన్ని పాడు చేయాలనుకుని పెట్టుకున్నారనుకోండి, కుళ్ళు రాజకీయాలు చేస్తుంటారు. ఏం చేస్తారండి? కుళ్ళు రాజకీయాలు చేస్తుంటారు. ఆ కుటుంబాన్ని ఏదో విధంగా పాడు చేసేస్తారు ఖచ్చితంగా. మొన్న శుక్రవారం నేను జ్ఞాపకం చేశాను. ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, ఆయన టీవీలు బాగు చేస్తాడు, యథార్థవంతుడు. ఎవరైనా టీవీ పట్టుకెళ్తే అక్కడే కూర్చోమని ఓపెన్ చేసి 10 నిమిషాల్లో ఆ సమస్య ఏంటో గమనించి, వైర్ ఒకటి ఊడిపోయిందండి అని వైరు సోల్డరింగ్ చేసి ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే ఎంత ఇమ్మంటారండి అంటే, ఒక 100 రూపాయలు ఇవ్వండి అంటాడు. 100 ఇచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇలాగ ఎవడొచ్చినా ఒక 150 తీసుకుని పంపిస్తున్నాడు. మిగతా ఊర్లో ఒక 5-6 ఉంటారు టీవీ రిపేర్ చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి కనుక పట్టుకెళ్ళామనుకోండి, వాళ్ళు అంటారా ముందు ఇప్పకుండానే 3 రోజులు పడుతుందండి బాగు చేస్తాక, మీకన్నా ముందు చాలా ఉన్నాయండి, ఇప్పిన తర్వాత ఏం పోయినాయో మీకు ఫోన్ చేసి చెప్తానండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ తీసుకుంటారో. ఓ 2 రోజులు పోయాక ఫోన్ చేసి, మీ టీవీలో అది పోయిందండి ఇది పోయిందండి అని, చాలా పోయినాయి అని చెప్తారు. చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు? నిజమనుకుంటారు కదా, వాళ్ళకేం తెలుసు. మరి ఎంత అవుద్దండి అంటే 3000 అవుద్ది అంటాడు. సరే అండి చేయండి, 2 రోజుల్లో నేను డబ్బులు కొత్తానంటాడు ఆయన. 2 రోజుల్లో వస్తాడు, ఈయన బాగు చేసి పక్కన పెడతాడు. ఏం పోలా, వైర్ ఒకటి ఊడిపోయింది పెట్టాడు అంతే. ఎంత తీసుకుంటాడు? 3000 తీసుకుంటాడు. ఏదో పోనీ అని రాస్తాడు అక్కడ, నిజంగా పోనీ అని మనం అనుకోవాలి అంతే, పట్టుకెళ్ళిపోతారు. ఇలా సాగుతుంది. ఇప్పుడు కొత్తగా ఈయన వచ్చాడు, ఈయన యథార్థవంతుడు, వైర్ పోయిందని 50-100 తీసుకుని పంపేస్తున్నాడు. ఇప్పుడు ఈ నలుగురు ఆలోచించుకుని ఏం చేశారంటే, అమ్మ బాబు ఎలాగైతే ఎలాగా, ఈడు గనక ఇలాగే ఉంటే మన వ్యాపారం మొత్తం పోతే, రోజుకు ఒక 10,000-20,000 ఇంటి కట్టుకుపోతున్నాం, ఈడుంటే అంతే మన పరిస్థితి అని నలుగురు కలిసి మనవాడిని పిలిచి
ఒరే కొంచెం వేసుకోరా కొంచెం వేసుకోరా అలవాటు చేశారు. ఏంటి అలవాటు అండి? ఏం అలవాటు? మందు అలవాటు చేశారు. ఆయన నాకు అలవాట్లేదు అన్నా సరే బలవంతంగా అదేంటి మనం అందరం ఒకటి రిపేర్ చేసుకునే వాళ్ళం కదా, మరి మనవాడిది పుట్టినరోజు నువ్వు కాదంటే అలాగని అలవాటు చేశారు. రోజు వీళ్ళ నలుగురు పెట్టుబడి పెట్టి అలాగ 2-3 నెలలు పోయించారు. తర్వాత మొత్తం నలుగురు మానేశారు రావటం. ఇప్పుడు ఈయనకి ఏం అలవాటైంది? ఆ తర్వాత ఆయనే తెచ్చుకుని తాగటం మొదలెట్టాడు. ఎంతవరకు అతను నడిపించారంటే తాగి 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 అన్ని అవయవాలన్నీ పోయి చచ్చిపోయేదాకా నడిపించారు. వీళ్ళ నలుగురు బాగానే ఉన్నారు, ఆయన చచ్చిపోయాడు తొందరగా. వాళ్ళ టార్గెట్ పెట్టారు, టార్గెట్కి అయిపోయాడు అంతే. అప్పుడు వాళ్ళకి సంతోషం. శత్రువులు అలాగ కుళ్ళు రాజకీయాలు చేస్తారనమాట. ఒకళ్ళని టార్గెట్ పెట్టుకున్నారంటే అత్త కోడళ్ళ మధ్య గొడవ పెట్టాలనుకున్నారంటే పెట్టేస్తారు గొడవ, భార్య భర్తల మధ్య గొడవ పెట్టాలనుకుంటే పెట్టేస్తారు గొడవ అండి. వీళ్ళ కాపురం చక్కగా ఉందనుకుని వాళ్ళ చూసారా వెంటనే వాళ్ళకి ఏదో ఒకటి ప్రాబ్లం పెట్టేస్తారు. ఇక వాళ్ళు విడిపోయి ఎవరు గొడవలు పడుతూ ఉంటే వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. ఇలా లోకంలో 5 ఏళ్లతో భోజనం చేసిన మార్చరు, చక్కగా బట్టలు వేసుకున్న మార్చరు, సంతోషంగా భార్య భర్తలు ఉన్న మార్చరు, సంతోషంగా అత్తాకోడలు పక్కనే కూర్చొని మాట్లాడుకుంటే అబ్బా అత్తాకోడలా లేరు తల్లి కూతురులాగా ఉన్నారు అంటారు. ఎలా గిడదీసీలో మొత్తం 2-3 రోజులు తిరగకుండా వాళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డ ఎత్తి బగ్గుమల్లా చేసేస్తారు అండ్ 2 కుటుంబాలు విడిపోయేలా చేసేస్తారు. వాళ్ళ కాపురం వీళ్ళలా చేసేస్తారు. అప్పుడు సంతోషపడుతూ ఉంటారు. ఇలాగ శత్రువులు ఊరికనే పోగొడిపోతుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మనము కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన పాఠం ఏమిటంటే మా దేవుడు మాకు తోడుగా, చెప్పండమ్మా, మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, శత్రువులు మమ్మల్ని ఏమీ చేయలేరు అనే ఒక విశ్వాసంతో మనం ధైర్యంగా మనశ్శాంతిగా మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు అనే ఒక విశ్వాసంతో మనం ముందుకు వెళుతూ సమస్యలను ఎదిరించి ఆ శత్రువుల మధ్యలోనే విజేతగా నిలబడేటువంటి అలాంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తాడని నమ్మి ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా శత్రువులు ఎదురు మనల్ని దేవుడు సిగ్గుపరచుకున్న విజేతగా నిలుపుతాడని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను అండి. అశ్షూరు సైన్యం యుద్ధానికి వచ్చారు. హిజ్కియా రాజు ఏమో ఇటువైపు ఉన్నాడు. అశ్షూరు సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి రాజు అంటాడు, నేను ఏ రాజ్యం మీద యుద్ధానికి వచ్చానో ఆ ప్రతి రాజ్యాన్ని గెలుచుకుంటూ వచ్చాను. వాళ్ళ దేశంలో ఉన్న దేవతలు నన్ను ఏమీ అడ్డగించలేకపోయారు, ఎవరో నన్ను ఓడించలేకపోయారు. ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను జయించేస్తాను, నా ముందు మీరెంత అని బీరాల పలికాడు. చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పాడు. అతను పంపించిన సన్హెరీబు చాలా పెద్ద పెద్ద మాట్లాడాడు. మీరు ఏం చూసుకునేంత ధైర్యంగా ఉన్నారు? ఆ హిజ్కియా చెప్పే మాటలు నమ్మకండి. మా రాజు బారి నుంచి మిమ్మల్ని ఎవరు విడిపించలేరు అని ఈడొచ్చి యోధా భాషలో మాట్లాడుతూ ఉన్నాడు, భయపెడతా ఉన్నాడు. హిజ్కియా గారి ధైర్యం ఏంటండి చెప్పండి అమ్మా. అటువైపు సైన్యం ఏమో లక్షల మంది ఉన్నారు, ఇటువైపు ఏమో 1000 మంది ఉన్నారు. అండ్ ఎవరు గెలుస్తారు సాధారణంగా? ఎవరు గెలుస్తారు చెప్పండి? అశ్షూరు సైన్యమే గెలుస్తుంది సాధారణంగా కలబడితే. కానీ హిజ్కియా గారి ధైర్యం ఏంటి అంటే దేవుడే. హిజ్కియా గారి ధైర్యం ఏంటండి? ఉపవాస ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధిలో గోజాడాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, దేవుడు అభయం ఇచ్చాడు, నువ్వు ధైర్యంగా నేను చూసుకుంటాను అన్నాడు. ఇక ఈయన ధైర్యంగా ఉన్నాడు. హిజ్కియా చెప్పిన మాటలు నమ్మకండి, మీరు వచ్చి లొంగిపోండి. హిజ్కియా అలాగే చెప్తాడు, నా భార్య నుంచి మీ యెహోవా కూడా రక్షించలేడు అని చాలా చాలా మాటలు చెప్పాడు. బాగానే ఉంది. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడని ధైర్యంగా ఉన్నాడు హిజ్కియా. ఏమైందంటారు అండి? హిజ్కియా ధైర్యాన్ని చూసి, హిజ్కియా భయభక్తులను చూసి, హిజ్కియా ఉపవాస ప్రార్థన చూసి దేవుడు ఒక్క దూతను పంపాడంట. ఎంతమందినండి? ఒక్క దూతనే. దేవుడి దగ్గర కొన్ని కోట్ల దూతలు ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? కొన్ని కోట్ల దూతలు ఉంటాయి, సేనా సమూహాలు ఉంటాయి. ఒక సమూహాన్ని పంపితేనే బేభత్సం. ఒక సమూహం దాకెందుకు, ఒక్కటి పంపుతాను అని ఒక దూతను పంపాడు దేవుడు. ఆ ఒక్క దూత అశ్షూరు సైన్యంలో రాత్రి టైంలో ఎంటర్ అయ్యి తెల్లరేపటికి 185,000 మందిని చంపేసిందంటండి. ఏంటండి? 185,000 మందిని చంపేశాడంట దేవదూత. తెల్లారేపటికి లేచి చూస్తే అందరూ చచ్చిపోయి ఉన్నారు. అయ్యి బాబోయ్ ఏదో తేడాగా ఉందని చెప్పేసి అశ్షూరు రాజు పెద్ద మాట్లాడాడు కదా, అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడంట. వాళ్ళ దేశం వెళ్ళిపోయాడు మొత్తం సైన్యాన్ని తీసుకుని. ఏదో తేడాగా ఉంది, వీళ్ళతో యుద్ధం వద్ద ఏమద్ర బాబు అని వెళ్ళిపోతే వాళ్ళ దేశం వెళ్ళాక వాళ్ళ కొడుకులే ఆయన చంపేశారు. ఎవరండి? వాళ్ళ కొడుకులే ఆయన చంపేశారు.
కాబట్టి ప్రియులారా, శత్రువు పెద్ద పెద్ద మాట్లాడతాడు, శత్రువు చాలా బీభత్సంగా లక్షల మంది ఉన్నారు, అయినా పర్లేదు, మన దేవుడు అంతకంటే బలవంతుడు. చెప్పండమ్మా, మన దేవుడు అంతకంటే బలవంతుడు, మన దేవుడు అంతకంటే శక్తిమంతుడు, ఆయనకు మించిన అత్యున్నత స్థానంలో అధికారి ఎవడు లేడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు, మనం భయపడాల్సిన పని లేదు అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయనకి అసాధ్యమైన కార్యములేమీ లేవు. కాబట్టి ఎంత శోధనలో ఉన్నా ధైర్యంగా ఉండండి, మనశ్శాంతిగా ఉండండి. మన దేవుడు మనల్ని విజేతగా నిలబెడతాడు, మన దేవుడు మన శత్రువుల నుంచి మనలను రక్షిస్తాడు అన్న అభయంతో, ధైర్యంతో ముందుకు సాగిపోవాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అందుకనే దావీదు గారు ఆయన ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాడు, నా శత్రువులు ఎదుట నాకు ఆయన ఏం పెడతాడు, భోజనాన్ని పెడతాడని చెప్పాడు. అమ్మ నా వైపు చూడండి అండి. రెండవ మాట, నూనెతో నా తల అంటుతాడు. చెప్పండి ఏంటండి? నూనెతో నా తల అంటుతాడు. ఆ దావీదు గారు ఉన్న రోజుల్లోనంట నూనెతో తల అంటే ఆచారం ఉండేదంట. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి, మన ఇంటికి ఎవరు వచ్చారు? అతిథులు వచ్చారు. అతిథులు రాగానే వారి నెత్తి మీద నూనెతో ఇలాగ అంటుతారంట. అంటే వారిని హానర్ చేసినట్టు. ఏం చేసినట్టు అండి? అతిథులను గౌరవించినట్టు, అతిథులను ఘనపరిచినట్లు, అతిథులను హానర్ చేసినట్లుగా లెక్క అండి. అలాగే శత్రువుల ఎదుట భోజనం పెట్టడం మాత్రమే కాదు, శత్రువుల ఎదుట నిన్ను దేవుడు ఘనపరుస్తాడు అన్నట్టు ఆ మాట యొక్క అర్థం. శత్రువుల ఎదుట దేవుడిని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు, గొప్ప చేస్తాడు అన్నట్టుగా అర్థం అన్నమాట. గౌరవించటానికి తలకు నూనె రాయడం అంటే గౌరవించడానికి, ఘనపరచడానికి సాదృశ్యం అని అర్థం చెప్పబడుతూ ఉంది. కాబట్టి శత్రువుల ఎదుట నిన్ను దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు, శత్రువుల ఎదుట సిగ్గుపరిచే దేవుడు కాదు. శత్రువుల ఎదుట దేవుడు నిన్ను ఏం చేస్తాడు? గౌరవించేలా చేస్తాడు, ఘనపరిచేలా చేస్తాడు, విజేతగా నిలుపుతాడు అని నూనెకు తల అంటడం అనే మాటలో అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. గిన్నె నిండి పొర్లడం అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకి ఆ సందర్భానికి సరిపడా ఇస్తే గిన్నె నిండి పొంగి పొర్లినట్టు కాదు. మన జీవితానికి సరిపడా ఆశీర్వాదం, మన జీవితానికి సరిపడా ఆయన కృప, మన జీవితానికి సరిపడా ఆయన యొక్క ప్రేమ ఆయన మన మీద కుమ్మరిస్తే మన గిన్నె నిండి పొర్లిపోతున్నట్లుగా ఆశీర్వాదాలతో నింపుతాడంట. అది ఆ యొక్క అక్కడ వ్రాయబడిన సందర్భానికి, ఆ వాక్యానికి అర్థం అని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. నిర్గమాకాండం 23వ అధ్యాయం 4వ వచనంలో, నిర్గమాకాండం 23వ అధ్యాయం 4వ వచనంలో, నీ శత్రువులది ఎవరిదైనా ఎద్దు, గాడిద కానీ ఎద్దు కానీ తప్పిపోతూ ఉంటే అది నీకు కనపడితే వెంటనే దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలెను. అమ్మ, కొత్త నిబంధనలో చెప్పిన మాటలు కాదు, పాత నిబంధనలో కూడా శత్రువుని ప్రేమించాలి అని దేవుని వాక్యాలు చెప్తూ ఉన్నాయి. అమ్మ, శత్రువుని ఏం చేయాలంట? ఆడేమో మనల్ని పాడు చేద్దామని చూస్తుంటే, అమ్మ నా వైపు చూడండి, అమ్మ నా వైపు చూడండి, శత్రువు ఏమో మనల్ని పాడు చేయాలని చూస్తుంటే, మనకు నష్టం చేయాలని చూస్తుంటే, మనలను భూమి మీద లేకుండా చేయాలని ఆడు పన్నాగాలు పండుతూ ఉంటే, ఎప్పుడు చంపేద్దామని ఆడు చూస్తుంటే, మనం ఆడిని ఏం చేయాలంట? చెప్పండి, మనం ఆడిని ఏం చేయాలంట? ప్రేమించాలంట. అది పాత నిబంధన నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు దేవుడు. ఇప్పుడు శత్రువు ఒకడు ఉన్నాడు, ఆడు మనకు కీడు చేశాడు, మనకు నష్టం చేశాడు, మనకి చాలా ఆడి వలన బాధ కలిగింది, నొప్పి కలిగింది, ఆడి వలన మనకు చాలా కోపం వచ్చింది, ఆడు మనకు చాలా నష్టం చేశాడు. అమ్మా, అయితే ఆడి ఎద్దే వెళ్ళిపోతుంది, వేరే ఊరు వెళ్ళిపోతుంది. ఆడి ఎద్దే ఎక్కడికి వెళ్తుందండి? ఆడి కట్టిన తాడు తెంపేసుకుని వెళ్ళిపోతుంది, వేరే ఊరు వెళ్ళిపోతుంది, అంటే తప్పిపోతుంది. మన కంట్లో పడింది, తప్పిపోయాడు. మనం ఏమనుకుంటాం? సాధారణంగా మనుషులం కాదు, మనం ఏమనుకుంటాం? ఈడు నాకెంత కీడు చేశాడు, ఈడు నాకెంత అపకారం చేశాడు, ఈడు నాకెంత మోసం చేశాడు, ఈడు నాకెంత నష్టం చేశాడు. కరెక్ట్గా దేవుడు అన్నవాడు ఉన్నాడు, ఆడికి కూడా నష్టం ఏక్లెస్గా దానికి అదే తప్పిపోతూ ఉంది. దేవానికి స్తోత్రం నాయన, నువ్వు ఎలాగైనా నమ్మదగిన దేవుడు, నువ్వు న్యాయవంతుడు తండ్రి అని మనం సంతోషపడిపోతాం కదా. ఏం చేస్తామండి? సంతోషపడిపోతాం, ఆనందపడిపోతాం. కానీ దేవుడు అలా చెప్పట్లా.
నీ శత్రువు ఎద్దే నీకు అర్థమైంది, దాన్ని చూడగానే నీకు గుర్తొచ్చింది మన శత్రువు ఎద్దేదని అర్థమైంది. అది తప్పిపోతుందని కూడా నీకు అర్థమైంది. వెంటనే దాన్ని పట్టుకుని ఏం చేయాలంట, ఆడు శత్రువే కానీ దాన్ని పట్టుకుని వెళ్ళి మళ్ళీ ఆడికి అప్పచెప్పాలంట. ఎవరికి అప్పచెప్పాలంట? తెచ్చుకుని వీడింటికాడ కట్టుకోమని చెప్పాలా. చాలామంది మంచోళ్ళు తెచ్చుకుని ఇంటికాడ కట్టుకుంటారు. ఆడే వచ్చి ఈయన అడుగుతాడు కదా, నా ఇది నువ్వు కట్టుకున్నావు అడుగుతాడు కదా, అప్పుడు చెప్తాడనమాట. మన పొలిమేరల్లో తప్పిపోయి వెళ్ళిపోతూ ఉంటే నువ్వు కానుకోలేదు, నేను దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ కట్టాను, నువ్వు వస్తే ఇచ్చేద్దామని తీసుకో, నువ్వు నాకు కీడు చేసావు కానీ నేను కీడు చేయట్లేదు, మేలు చేస్తున్నాను గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చిద్దాం అన్నట్టుగా మన ఇంటికాడ కట్టుకుంటాం మనం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు దాన్ని తోలుకొచ్చాడికి అప్పచెప్పేయాలని చెప్తున్నాడు. ఏం చేయాలంట, ఆడికి అప్పచెప్పేయాలని చెప్తున్నాడు. అలా అప్పగించేస్తే ఆడికి ఎలా ఉంటుందో తెలుసండి, నేనేమో వీళ్ళకి కీడు చేశాను, ఎంతో అపకారం చేశాను, నిందించాను, అవమానించాను, కానీ వీడేమో నా క్షేమాన్ని కొడుతున్నాడు, ఆడి గుండె బద్దలైపోద్ది అనమాట. దేవుడు శత్రువుని కూడా ప్రేమించమని చెప్పాడు. ఏం చెప్పాడండి, ఆడు కీడు చేస్తాను అంటాడు, నువ్వు మాత్రం ఆడి లక్షణం కీడు చేస్తాం. ఆడు సైతాన్ని బిడ్డ, నువ్వు నా బిడ్డవు కదా, నీ లక్షణం ఎలా ఉండాలా, నేను ప్రేమించే దేవుడిని, నువ్వు కూడా నా బిడ్డగా ఎలా ఉండాలి, ప్రేమించే బిడ్డగా నీవు ఉండాలి. నువ్వు ప్రేమించే తత్వాన్ని పోగొట్టుకోకూడదు. నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించు, వాడికి తీసుకెళ్ళి అప్పగించు అని చెప్తున్నాడు. ఏమండి, యేసేన పరిహారీ ప్రియ యేసేన పరిహారీ నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారీ నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారీ నన్ను శత్రువు శోధించినా నాకు కీడు తలపెట్టినా నన్ను శత్రువు శోధించినా నాకు కీడు తలపెట్టినా పలు బాధలు చుట్టుముట్టినా ప్రియ ప్రభువే నా పరిహారీ పలు బాధలు చుట్టుముట్టినా ప్రియ ప్రభువే నా పరిహారీ యేసే నా పరిహారీ ప్రియ యేసే నా పరిహారీ నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారీ. ఎన్ని కష్టాలు వచ్చేసినా మన దేవుడు మనలను రక్షించగల సమర్థుడు, విడిపించగల సమర్థుడు, తప్పించగల సమర్థుడు, శత్రువులను ప్రేమించమని నేర్పిస్తున్నాడు. అండ్ అలాగే చేద్దాం అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆడు నాకు కీడు చేసాడు కాబట్టి నేను కూడా ఆడు కీడు చేస్తాను అన్న వాళ్ళు మాత్రం చెప్పొద్దు స్తోత్రం. కాబట్టి ప్రియులరా, శత్రువులను మిత్రులుగా మార్చగలిగిన సమర్థుడు దేవుడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక ఆయన వల్లే మనం కూడా ప్రేమ కలిగిన వారుగా మనం మారిపోవాలని ఈ వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అలా గనక మనం మారిపోతే శత్రువులు ఎదుటే భోజనాన్ని పెడతాడు, శత్రువులు ఎదుటే నూనెతో తలండుతాడు, శత్రువులు ఎదుటే మన గిన్నె నిండి పొర్లేలా చేస్తాడు, మనల్ని ఆశీర్వదించి పైన తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనం మనం చూస్తే, ఒకడు దేవుడి మాట వింటలేదు సంఘంలో, ఏండి వాడు దేవుని వాక్యానికి లోబడట్లేదు, వాడితో సహవాసమే చేయొద్దు అని చెప్పాడు దేవుడే. వాడితో సహవాసం చేయొద్దని చెప్పాడు కానీ వాడిని శత్రువుగా చూడొద్దన్నాడు. మళ్ళీ ఎలాగంటే ఆ తేడా గమనించాలి మనం. లోబడని ఎడల అది అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడాలని మీరెవరో ఆడితో కలిసి ఉండకండి, ఆడితో కలిసి కూర్చోకండి, ఆడితో కలిసి తినకండి, ఆడితో సాంగత్యం చేయకండి అన్నాడు. బాగానే ఉంది. ఆడు సిగ్గుపడటం కోసమే, కానీ తర్వాత ఏమంటాడు, చెయ్యొద్దు. తర్వాత ఏమంటాడు, అయినను అది అతన్ని శత్రువుగా భావింపక
అటు శత్రువుగా భావించొద్దంటాడు, సహోదరునిగా భావించమంటాడు, బుద్ధి చెప్పమంటాడు, కానీ సహవాసం చేయొద్దంటాడు. అంటే ఆడికి సిగ్గిపడి ఆడు సరి చేసుకునేటట్లుగా ఆడితో సహవాసం చేయకండి, కానీ ఆడిని మళ్ళీ ఎలా చూడొద్దు? శత్రువుగా చూడొద్దు, సహోదరుడిగానే చూడండి, అన్నదమ్ములుగానే చూడండి. ఆడికి బుద్ధి చెప్పండి, కానీ ఆడిని శత్రువుగా చూడొద్దు అన్నాడు. కాబట్టి ఆయన దేవుడు చెప్పిన మాటల్లో మనకి ఏమర్థమవుతుందంటే ప్రేమ అర్థమవుతుంది. ఏమర్థమవుతుందండి? ప్రేమించాలి అనే ఒక సందేశాన్ని ఆయన ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే రోమపత్రిక 12వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చూస్తే, మన శత్రువు, మన కీడు చేసినాడు, మనకు అపకారం చేసినాడు, మన నష్టాన్ని తెచ్చినాడు, మన ప్రాణాలను తీయటానికి ప్రయత్నించినాడు, మనకి ఆకలిగా ఉన్నట్టు కనబడితే ఆడికి భోజనం పెట్టాలంట. అండి, ఎవరికి భోజనం పెట్టాలంట అండి? మన శత్రువు ఆకలిగానే ఉంటే అతనికి ఏం పెట్టాలంట? ఇదేంటిది? శత్రువు ఆకలిగా ఉంటే మనం భోజనం పెట్టాలంటండి. పెడతామండి? అత్తగారే ఆకలిగా ఉంది, కోళ్ళ భోజనం పెడుతుందా? నన్ను ఏపేసిందండి పెళ్ళైన కాడి నుంచి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు. నేను చత్తి పెట్టనండి అంటదా అమ్మ. ఎక్కడికో శత్రువులు అంటే ఎక్కడికో దూరంగా వెళ్ళిపోకర్లా అండి. నేను చూస్తూ ఉన్నాను చాలామంది కోడళ్ళు. అమ్మ నా వైపు చూడండి. అత్తగారు ఓపుగ్గా ఉన్నంతసేపు అత్తగారు వేరే చోట, కోడలు వేరే చోట. వాళ్ళ చూడగలిగిన సమర్థత దేవుడు ఇచ్చాడు, కొడుకుని దేవుడు దీవించాడు, వాళ్ళకి డబ్బులు బాగున్నాయి, కానీ చూడరు. వేరే చోట అద్దెకి పెడతారు వాళ్ళని. ఆ వీధిలోనే వాళ్ళు అద్దెకుంటారు. వాళ్ళ భోజనం వాళ్ళే వండుకోవాలి, వాళ్ళ కూర వాళ్ళే వండుకోవాలి, వాళ్ళ తిప్పలు వాళ్ళే పడాలి, వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి. ఆరోగ్యం బాగోపోయినా జ్వరం వచ్చినా వాళ్ళ బాధలు వాళ్ళు పడాలి. వీళ్ళు ఏమి వెళ్ళరు, వాళ్ళకి ఏం చేయరు. ఈ కొడుకు మాత్రం మందులు పెట్టుకొచ్చి ఇస్తాడు, నెలకు సరిపడా డబ్బులు ఏమైనా కావాలి తెస్తాడు, అంతేగాని అంతకుమించి ఏం లేదు. కోడలు అయితే వాళ్ళ కన్ను ఎత్తి చూడదు. ఆవిడికి బాగోక హాస్పిటల్లో పెడితే అండి, ఆ మాంగారికి మరి అత్తగారు ఉంటే వండి పెడుతుంది. ఇప్పుడు మాంగారు ఒకటే ఉన్నాడు, ఆవిడ హాస్పిటల్లో ఉంది, ఈయనకి ఎవరు పెడతారా? ఆ కోళ్ళు అంటదే, బయటికి వెళ్ళి టిఫిన్ తినేసి టీ తాగేసిరా, అన్నం ఎక్కడన్నా భోజనం హోటల్లో తిను. ఇది మ్యాటర్. ఆయన ఒక్కడికి కూడా ఏం పెట్టరంట? మనసు లేదు, డబ్బులు ఉన్నాయి, సుఖం ఎందుకు? దేవుడు ఆశీర్వదించాడు, సుఖమేముంది? ప్రేమ లేదు, శత్రువులే నయం అన్నట్టుగా ఉన్నారు ఇప్పుడు పరిస్థితి పిల్లలు. చాలా విచారకరం. దేవుని వాక్యం చెప్తా ఉంది ప్రియులరా, శత్రువు ఆకలిగా ఉన్నట్టుగా నీకు కనబడితే వెంటనే వాళ్ళకి ఏం పెట్టాలంట? భోజనం పెట్టే. ఆడు శత్రువే, నీకు కీడు చేసినాడే, నీకు అపకారం చేసినాడే, కానీ నీవు దేవుని ప్రేమను చూపించి ఆడు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టు. అలాగే అన్నం పెడితే ఆడికి ఉండేమవుద్దండి? అరే, నేను వీళ్ళకి ఇన్ని కీళ్ళు చేశాను కదా, ఇన్ని అపకారాలు చేశాను కదా, నాకు ఆకలిగా ఉంటే నాకు భోజనం పెడుతున్నారని పశ్చాత్తాపడతాడు. శత్రువును ప్రేమించమని చెప్తున్నాడు దేవుడు. శత్రువుగా ఆకలిగా ఉంటే భోజనం పెట్టన్నాడు. ఇంకా కిందకి వెళ్తే ఆడు దప్పికొని ఉంటే మంచినీళ్ళు కూడా నువ్వే ఇవ్వాలంట. అమ్మ ఉందా కింద? దప్పికొని ఉంటే దాహమేమో అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా నువ్వు పోసిన వాడు అవుతావు అన్నాడు. ఆ నిప్పులు కూడా పక్కనెట్టి నువ్వు మాత్రం ప్రేమించే తత్వం కలిగి ఉండు, నాలో ఉన్న ప్రేమ నీ లోపల కలిగి ఉండు, శత్రువును ప్రేమించడం నేర్చుకో అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగైతే నేను శత్రువుల మధ్యలో ఏం చేస్తాను? రక్షిస్తాను. వాళ్ళ బారి నుంచి దేవుడు మనల్ని రక్షించాలంటే, శత్రువుల నుంచి దేవుడు మనల్ని శత్రువుల బారి నుంచి విడిపించాలంటే, శత్రువుల యొక్క ఉచ్చులో పడకుండా మనల్ని కాపాడాలంటే మన లోపల ఉండవలసిన లక్షణాలు ఇవన్నీ చెప్తున్నాడు. ప్రేమ కలిగి ఉండని చెప్తున్నాడు. ఎలాగ ఉండాలంటే ప్రేమ కలిగి ఉండని చెప్తున్నాడు. అలాగుంటే నేను నిన్ను విడిపిస్తాను, నీకు మనశ్శాంతిని ఇస్తాను, నిన్ను రక్షిస్తాను, సమస్యల మధ్యలో విజేతగా నిలుపుతాను, నిన్ను ఘనపరుస్తాను, నీకు జీవితకాలానికి సరిపడా ఆశీర్వాదాలు ఇస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకాసువార్త 6:35 మనం కనుక చూస్తే, శత్రువులను ప్రేమించుడి, శత్రువులకు మేలు చేయండి, శత్రువులకు అప్పు ఇవ్వండి, శత్రువులకు అలాగ మీరు చేస్తే అసలు నిరాశపడకండి. ఆడు మాకు శత్రువు అండి, మాకు చాలా కీడు చేశాడండి, ఆడికి ఏంటండి అని అనొద్దు. అసలు నిరాశపడద్దు. ఏం చేయమంటాడు? ప్రేమించండి. శత్రువే ప్రేమించి పర్లేదు,
ఆడికి మేలు చేయి. ఇంకా ఏం చేయాలంట? ఆడేమో నీ ఉద్యోగాన్ని తీసేయడానికి కుట్ర పడినాడు, నువ్వేమో ఆడికి ఉద్యోగం వచ్చేలాగా నువ్వు ప్రయాసపడు. మేలు చేయి, నీకు చేతనైన మేలు చేయి. అప్పు ఇవ్వండి, ఆడికి ఏం కావాలి అప్పు కావాలి అప్పు ఇవ్వండి, అప్పుడు మీ ఫలము గొప్పదైపోద్ది అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది మనం దేవుని పిల్లలం అవ్వాలంటే, ఆయన కుమారులు అవ్వాలంటే ఆయన మనసు మనకు రావాలని చెప్తున్నాడు. ఏమండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో అంటాడు, మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి కోసం ప్రార్థన చేయండి అన్నాడు. మనల్ని హింసించే వాళ్ళ కోసం ఏం చేయాలంటే అండి, నేను మీతో చెప్పేదేమనగా, మీరు మీ పరలోకమందున మీ తండ్రి కుమారులు అయినట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలన్నాడు. అంటే ఎలా ప్రార్థన చేస్తాం మనం? హింసించే వాళ్ళకి, ప్రభువా వాళ్ళతో మాట్లాడినైనా, వాళ్ళని గద్దించినైనా, వాళ్ళకి బుద్ధి చెప్పునైనా, వాళ్ళ కళ్ళు కనపడకుండా చేయి ప్రభువా, వాళ్ళ నోరు మాట్లాడకుండా నోరు పడిపోయేలా చేయనైనా, వాళ్ళ కాలు చేయి పడిపోయేలా చేయనైనా. ఇలాగా మనం ప్రార్థన చేస్తామంటే ఎలా చేయాలా? మిమ్మల్ని హింసించే వరకు ప్రార్థన చేయమంటే ఎలా చేస్తారండి మీరు? చెప్పండి, ఎలా చేస్తారా? ఆవిడ మనల్ని హింసిస్తున్నాడు, కేకేసి తిడుతున్నాడు, కొడుతున్నాడు, నిందిస్తున్నాడు, అవమానిస్తున్నాడు, మన మీద తప్పుడు కేసులు పెట్టాడు అండి. ఇప్పుడు ఆడిని మనం ఏం చేయాలంట? వాళ్ళని దీవించి ప్రభు అని ప్రార్థన చేయాలంట. ఏం చేయాలంట? శత్రువులను దీవించాలంట. శత్రువులను వాళ్ళకి ప్రభు వాళ్ళని క్షమించి ప్రభు అని మనం క్షమించేసి దేవుడిని క్షమించమని చెప్పాలంట. ఇదంతా యేసు ప్రభు మనసు. సెలువులో ఆయన చేసిన ప్రార్థన ఏమిటండి? ఇప్పుడు ఇలా గడ్డమట్లు అయినోడు శత్రువే కాదా యేసుప్రభుకి? ఏమండి, మొట్టుకి ఇలా కొట్టి నేను ఎవడు కొట్టాడో చెప్పన్నవాడు శత్రువే కాదా యేసుప్రభుకి? ఏమండి, ఆయన ఎన్ని హింసలు పెట్టారు వాళ్ళందరూ యేసుప్రభు శత్రువులే కదా? శత్రువులాగే ప్రవర్తించారు వాళ్ళు అందరి గురించి ఈయన ఏమని ప్రార్థన చేస్తారు? వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎరగరు కనుక ప్రభు వారిని క్షమించండి అని ప్రార్థన చేస్తున్నాడు. అదే ప్రార్థన మనం కూడా చేయాలా? అదే నేర్పిస్తున్నాడు. ఆయన చేసిందే మనకు నేర్పిస్తున్నాడు. ఇది అసాధ్యంలా కనపడుతుంది, కానీ మనం సాధన చేయగలిగితే, అలాంటి మనస్సు మనం పొందగలిగితే ఖచ్చితంగా మనల్ని దేవుడు ఉన్నత స్థానంలో నిలబెడతాడు, ఘనపరుస్తాడు, జీవితకాలంలో సరిపడా ఆశీర్వాదాలు ఇస్తాడు. శత్రువులు మనల్ని టచ్ చేయలేరు కదా, వాళ్ళ ఎదుట భోజనాన్ని పెడతాడు, మనల్ని ఘనపరుస్తాడు, అంత గొప్ప వాళ్ళనిగా చేస్తాడని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఉదాహరణకు ఒక ముగ్గురిని చూపించి నేను ముగించేస్తాను. మొదటగా యోసేపు. ఎవరండి? యోసేపు ఒక్కడు ఒకవైపు, 11 మంది అన్నయ్యలు ఒకవైపు. 11 మంది అన్నయ్యలు ఎలా తయారంటే ఈ ఒక్కడిని శత్రువుగా చూస్తున్నారు. ఎలా చూస్తున్నారండి? శత్రువుగా చూస్తున్నారు. ఏంటి తేడా అంటే, వాళ్ళ నాన్న వీళ్ళందరికీ బట్టలు కుట్టించాడంట, వీడికి మాత్రం కొంచెం వెరైటీగా కుట్టించాడంట. ఎలా కుట్టించాడంట? కొద్దిగా విచిత్రపు అంగి అన్నాడు. అంటే కొంచెం డిస్కో లాగా అనమాట, కొంచెం అందంగా ఉన్నట్టుంది, మోడల్గా కుట్టించాడు. వీళ్ళతో 11 మంది పక్కకి వెళ్ళి అనుకుంటున్నారా, ఒరే మన అందరికీ నేను ఒక టైపు కుట్టించాడురా, ఒక్కడికి తేడా కుట్టించాడురా అని ఆ ఒక్క డ్రెస్ కాడే అసూయ పడిపోతున్నారు ఈ 11 మంది. నాన్న ఎలాగైనా వీడంటే కొంచెం ఎక్కువ ప్రేమరా అని అసూయ పడిపోతున్నారు. సరే అయిపోయింది. ఈ పిల్లడికి 2 కళ్ళు వచ్చినాయి. ఒక కళ్ళలో 11 పనులు తన పనికి సాష్టాంగపడి నమస్కరిస్తున్నట్టుగా కళ వస్తే చెప్పేస్తే, ఎరా ఎంత గర్విష్ఠుడురా నువ్వు, మేము 11 మంది నీకన్నా పెద్దోళ్ళు, నీకు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నామా, నువ్వేమో నిలబడి ఉన్నావా, ఏం మాట్లాడుతున్నావురా అని కోప్పడిపోయారు. తర్వాత ఇంకో కళ వచ్చింది, సూర్యుడు చంద్రుడు కూడా నాకు నమస్కారం చేస్తున్నారు సాష్టాంగపడి అని కళ వచ్చిందని చెప్తే, మా అమ్మ నాన్న కూడా నీకు సాష్టాంగం పడుతున్నారా, నీ హృదయ గర్వం మాకు అర్థమైంది అని ఆ 2 కళ్ళలో చెప్పిన పాపానికి ఇక్కడ దాకా పెట్టేసుకున్నారు. ఎక్కడ దాకా అండి? పీకల దాకా పెట్టేసుకున్నారు. ఆ కుర్రోడి మీద పగ ద్వేషం పెట్టేసుకున్నారు. ఎక్కడ దాకా పోయిందండి? చంపేసి అంతా. ఎక్కడ దాకా అండి? సొంత తమ్ముడిని చంపేసేదాకా పోయిందండి శత్రుత్వం వాళ్ళకి. నాన్న అన్నాడు క్యారేజీ పట్టుకెళ్ళాలంటే పట్టుకెళ్ళాడు. అంత దూరంలో చూసి అంటారేళ్ళో, ఒరే కళలో కొన్ని వాడు వచ్చుతున్నాడు, వీడి గొడవ ఏదో చూద్దామని వచ్చినట్టుగా క్యారేజీ లేకుండా చెతకొట్టేశారండి. అండి, శత్రువుని కొట్టినట్టు గోతులో దోసేశారండి. ఇంకా గోతులో చచ్చిపోను అని చెప్పారండి. అందులో పెద్దోడు అన్నాడు, ఒరే వాడు తోడబుట్టున్నాడు కదరా, చచ్చిపోతాడరా, పైకి లాగేసి ఈ దారంటే వెళ్ళి వాళ్ళు ఎవరికి అమ్మేద్దాం, తులమ పొలం డబ్బులు వస్తాయి, ఎక్కడో దిక్కున బానిస బతుకన్నా బతుకుతాడరా అంటే పైకి లాగి తోడేసి పైకి లాగి ఆ దారిని వెళ్ళి ఇష్మాయిల్కి అమ్మేశారు డబ్బులకి. రక్త సంబంధి తోడబుట్టుని ఎవరైనా అమ్ముతాడండి? ఎవరైనా కొడతారని పోనీ, ఎవరైనా గోతులో దోసేస్తారని చచ్చిపోయేలాగా అమ్మేసి ముందు మళ్ళీ సొక్కాయి తీసేసుకున్న సొక్కాయి ఒక జంతువు రక్తంలో ముంచి నాన్నకి ఏమని చెప్పారంటే, మరి దారిలో ఈ సొక్కాయి దొరికింది మాకు,
ఏ అడవి సింహం చంపేసి ఉంటుంది, సొక్కయ్య దొరికిందని చెప్తే వాళ్ళ నాన్న నిజమనుకుని ఏడిచాడు, చాలా దుఃఖపడ్డాడు. ఎంత క్రూరంగా ప్రవర్తించారంటే అండి, వాళ్ళు అమ్మేశారు. అమ్మేత్తి కుర్రోడిని వాళ్ళు తీసుకెళ్ళి పోతీఫర్కి అమ్మేశారు. ఇప్పుడు పోతీఫర్ ఇంట్లో ఎలాంటి బతుకు వచ్చింది? బానిస బతుకు. బానిసకి టయానికి టీయట్కి వచ్చి ఇస్తారా? బానిసకి టయానికి టిఫిన్ పెట్టుకొచ్చి ఇస్తారా? బానిసకి టయానికి భోజనం పెట్టుకొచ్చి ఇస్తారా? బానిసకి టయానికి పడుకోరా అంటారా? అండ్ బానిసకి ఏమి ఉండదు. ఆడు పొద్దున 4 గంటలకు వచ్చి ముఖం మీద సెమ్మునీళ్ళు వేసి ఇలాగా ఏడు పెద్ద పడుకున్నా బానిస లేగా చెప్పిన పని చేయని వాళ్ళకి హక్కులేమి ఉండవు. మొదలెడతారు పని, పేడకలు తీయమంటే తీర్థం మొదలెడతాడు. ఆడు టిఫిన్ పెడితే పెడతాడు, లేత లేదు. భోజనం పెడితే పెడతాడు, లేత లేదు. చెప్పిన పనులన్నీ శాతమే. అర్ధరాత్రి అయిపోయింది, రాత్రి 12 అయిపోతుంది, పడుకోరు అంటాడా? అండవు. ఆడు ఏయో చెప్తాడు పనులు. అంత ముద్ద చల్దానం పట్టుకొచ్చి పెడితే అదే పరమాన్నంలో తింటమే. బానిస బతుకంటే అది. అలా పొద్దున్నుంచి ఆకలితో ఉండి చల్దానం తెచ్చి పెడితే తినేటప్పుడు ఈ కుర్రోడికి అండి అన్నదమ్ముల మీద కోపం అవుతుందా రాదా? నాన్నగారి దగ్గర ఎంతో అల్లారు ముందుగా పెరుగుతున్న నన్ను ఇలా చేస్తారా మీరని కోపం రావాలి కదండి. కానీ శత్రువులను ప్రేమించమని చెప్పిన వాక్యాన్ని పాటించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్నదమ్ములను ప్రేమించాడు, స్తోత్రం చెప్పండి. అన్నదమ్ముల మీద కోపం లేకుండా చూసుకున్నాడు, పగ లేకుండా చూసుకున్నాడు, ప్రతీకారం లేకుండా చూసుకున్నాడు, ప్రేమ కలిగి ఉండటం నేర్చుకున్నాడు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, బానిస బతికైనా పర్లేదని. ఏమండి, నా దేవుడు నాకు తోడుగా ఉండగా నాకేమీ అపాయం రాదని ప్రార్థనాపూర్వకంగా పెరిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పోతీఫర్ దగ్గర దేవుడు తోడుగా ఉన్నాడు, పోతీఫర్ దగ్గర దీవించాడు. అక్కడ ఏదో శోధన వచ్చి చెరసాల్లోకి వెళ్తే చెరసాల్లో దేవుడు తోడుకున్నాడు, చెరసాల్లో దేవుడు దీవించాడు. ఏమండి, అక్కడి నుంచి ఐగుప్తు దేశ ప్రధాని దగ్గరికి వెళ్తే, ఫరో దగ్గరికి వెళ్తే, ఫరో అంతటి వాడే సింహాసనం మీద లేచి నీకులాగా జ్ఞానం కలిగిన వాడు నా దేశంలో ఎవడు లేడు, నువ్వే ప్రధానమంత్రిగా ఉండు, నీ అనుమతి లేకుండా నా కుటుంబంలో నా పిల్లలు కూడా చెయ్యెత్త కూడా లేదు, అలాంటి అధికారం నీకు ఎత్తానని చెప్పి ఉంగరం ఇచ్చి మొత్తం అధికారం ఇచ్చి కూర్చోబెట్టాడు ప్రధానమంత్రి సీట్లో. ఏండి, ప్రేమగా ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళ అన్నగారులు ఎదురయ్యారు, అన్నట్టే సాష్టాంగ నమస్కారం చేశారు. ఏండి, అప్పుడు ఏమన్నాడు? మన మేలు కొరకు దేవుడు ఏర్పాట్లన్నీ చేశాడు బాబు, మీరేం బాధపడకండి, నేను మిమ్మల్ని ఏం చేయను, నేను దేవుడికి భయపడేవాడిని, మీరేం భయపడకండి అని మళ్ళీ వాళ్ళందరినీ రమ్మని వాళ్ళని ప్రేమగా చూశాడు, పోషించాడు, సంరక్షించాడు, గోసేన రాష్ట్రాన్ని ఇచ్చాడు, వాళ్ళ పశువులకు మేత ఇచ్చాడు. ఏమండి, అపకారికి ఉపకారం అన్నట్టుగా ప్రేమ కలిగి ఉన్నాడు. అలాంటి మనసు మనకుంటే ఏండి, బానిస బతుకులో ఉన్న కష్టాలు కలకాలం ఉండవు. శోధన కాలంలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ధైర్యంగా మనం ఉండటం చేతనైతే అద్భుతంగా దేవుడు మనలను అండి ఆ రోజుకి ఆ సమస్య తీరేలాగా చూశాడు దేవుడు. జీవితకాలం ఆశ్రదించాడా అని చెప్పండి. జీవితకాలానికి సరిపడా దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని ఆశీర్వాదం యేసేపు పైకి వచ్చింది. అతడికి దేవుడు శత్రువుల మధ్యలో మనశ్శాంతినిచ్చాడు. అతడిని దేవుడు శత్రువుల బారి నుంచి రక్షించాడు. పోతీఫర్ బారి నుంచి రక్షించాడు లేదా? చెరసాల నుంచి రక్షించాడు లేదా? ఏమండి, అన్నదమ్ముల నుంచి రక్షించాడు లేదా? రక్షిస్తాడు. టెన్షన్ పడిపోవాలని పని లేదు. మనశ్శాంతిని ఇస్తాడు, రక్షిస్తాడు, నిన్ను విజేతగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి యేసేపులాగా మనం శత్రువులను చూసి భయపడిపోకుండా ధైర్యంగా మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అని ముందుకు సాగిపోయేటట్లుగా ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉంటే చాలు, అద్భుతంగా దేవుడు మనలను ఉన్నత స్థితికి తీసుకెళ్తాడని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే ఇంకొకటి ఏమండి, ఇస్సాకు. ఎవరండి? ఇస్సాకు ఆ యొక్క అబీమెలెకు అనే రాజుగారు ప్రదేశంలో వచ్చి ఉన్నాడు. ఉంటే ఒక బావి తవ్వాడు. ఏం తవ్వాడండి? ఒక బావి తవ్వాడు. బావి తవ్వితే వెంటనే అబీమెలెకు, పీకోలు అండి వీళ్ళందరూ వచ్చారు. వచ్చి ఈ ఏరియా మాది, నేను రాజుని, ఇతను సైన్యాధిపతి, అతడు మంత్రి, మేమందరం మా ఏరియాలో నీవు తవ్వవు బావి, ఈ బావి మాది, తవ్వితే నువ్వు తవ్వవు కానీ బావి ఎవరిదే? మాది, ఎక్కడి నుంచి అన్నారు. తవ్వింది ఎవరండి? బావి తవ్వింది ఎవరండి? ఇస్సాకు. ఎవరండి? బావి తవ్వింది ఇస్సాకు. నీళ్లు పడ్డాయి. ఇస్సాకు పనివారు ఇస్సాకు పలానా చోట తవ్వమన్నప్పుడు తవ్వితే జలలు గల బావి దొరికింది. దొరికినప్పుడు ఆ రాజు వచ్చి నేను దౌర్జన్యంగా పొమ్మన్నాడు. సైలెంట్గా ఇస్సాకు వచ్చేసాడు. మళ్ళీ కొంత రోజులకి మళ్ళీ ఇంకో చోట వాళ్ళ పని వాళ్ళతో చెప్పాడు, ఇక్కడ తవ్వండి అన్నాడు. తవ్వారు. మళ్ళీ అక్కడ జల్ల గల బావి వచ్చింది. మళ్ళీ వచ్చాడు రాజు. ఇది కూడా మాదే పా అన్నాడు.
సరే వెళ్ళిపోయాడు. ఇంకో చోటకి వెళ్ళాక అక్కడ ఇంకోటి తవ్వాడు, అక్కడ జల్లగల బావి దొరికింది. మళ్ళీ వచ్చాడు, ఇది కూడా మాదే పో అన్నాడు. ఇక ఆ లోయలోకి వెళ్ళాడు, గెరార్ లోయలోకి వెళ్ళి అక్కడ బావి తవ్వాడు, అక్కడ కూడా జల్లగల బావి దొరికింది. అప్పుడు వచ్చి అంటాడు, ఏండి ఒరే నేను రాజునై ఉండి, నా దగ్గర ఇంత డబ్బు ఉండి, ఇంత సైన్యం ఉండి, నా రాజ్యంలో నీళ్లు దొరుకుతలేదని ఎన్ని బోర్లు వేయించినా ఎక్కడా బోరు పడతలేదు. నా దగ్గర అధికారం ఉండి, నా దగ్గర సంపద ఉండి, నా దగ్గర టెక్నాలజీ ఉండి, నా దగ్గర అన్నీ ఉన్నా సరే ఎన్ని చోట్ల బోర్ వేసినా బోరు పడలేదు. వీడెవడో పరదేశం వచ్చి ఎక్కడ తవ్వితే అక్కడే జల్లగల బావులు దొరుకుతున్నాయి ఏంటారు, అసలు ఏంటి పరిస్థితి అని నిఘా పెట్టాడు. 3 సార్లు వచ్చి హాయ్ వెళ్ళిపో ఇది మా ఏరియా అన్నాడు కదా. నిఘా పెడితే ఇస్సాకు పొద్దున్నే లేచి ఏం చేస్తున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడు. అదేదో పుస్తకం తీసి చదువుకుంటున్నాడు. ఆయన ఎవరినో దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ఆ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎక్కడ తవ్వితే బావి వస్తుందో ఆయన చెప్తున్నాడు అతను కరెక్ట్గా వెళ్ళి అక్కడ చెప్తున్నాడు, పాయింట్ ఎడతాడు, అక్కడ తవ్వితే జల్లగల బావి దొరుకుతుంది. మన దగ్గర ఉన్న టెక్నాలజీ కన్నా, మన దగ్గర ఉన్న సైన్యం కన్నా, మన దగ్గర ఉన్న ధనం కన్నా, మన దగ్గర ఉన్న అధికారం కన్నా అతడి దేవుడు అతడికి తోడుగా ఉన్నందువల్ల అతడు మనకంటే బలవంతుడని రిపోర్ట్ ఇచ్చారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. ఏమి ఇచ్చారండి? రిపోర్ట్ ఇచ్చారు రాజుగారికి ఇంటెలిజెన్స్ వాళ్ళు. అప్పుడు ఆ రిపోర్ట్ చదువుకున్నప్పుడు 4వసారి వచ్చి అంటాడు మళ్ళీ దెబ్బలాటకు వచ్చాడేమో పొమ్మంటాడేమో అని ఇస్సాక అనుకుంటున్నాడు. ఈ శత్రువులు అత్మానం వస్తున్నారు, పొమ్మంటున్నారు. టెన్షన్ పడ్డాడు ఇస్సాక ఎక్కడన్నా? టెన్షన్ పడ్డాడా? ఎక్కడైనా కంగారు పడ్డాడా? ఏండి చాలా మనశ్శాంతికి వెళ్ళిపోయి ఇంకో చోట చదువుకుంటున్నాడు. నా దేవుడు నాకు తోడుకున్నాడు, నన్నే విజేతగా నిలబెడతాడన్న ధీమా ఆయనలో కనపడతలేదు. కనపడుతుంది. 4వసారి తవ్వాక ఇతను రాజు వచ్చి అంటాడు, యెహోవా నీకు తోడుగా ఉండటం మేము చూచితిమి. ఏంటంట? యెహోవా నీకు తోడుగా ఉండటం మేము చూచితిమి, కాబట్టి నీవు మాకంటే బలవంతుడు అని మాకు అర్థమైంది. మా దేశంలో నువ్వు ఉన్న పరదేశం అయినా నువ్వు మా మీదకి యుద్ధానికి రానని, మాతో కయ్యం పెట్టుకోనని, మేము నిన్ను మా దేశంలో ఉండనిచ్చినందుకు మాకు ప్రత్యుపకారంగా మాతో సమాధానంగా ఉంటానని ప్రమాణం చేయని రాజు అంతటోడే వచ్చి కాళ్ళబేరానికి వచ్చి సమాధానం పడి ప్రమాణం చేయించుకొని ఆయనతో సమాధానపడి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగిన ప్రియులరా, మనము దేవుడు మాకు ఉన్నాడు, మాకు భయం లేదు అని ధైర్యంగా ఉంటే దేవుడు రాజుల ఎదుట ఏమండి ఘనపరుస్తాడు. ఎవరైతారండి? ఇస్సాకేమో పరదేశి, ఆయన భార్య తప్ప ఎవరు లేరు, ఆయన వెనకాల 10 మంది లేరు. అటువైపు ఏమో రాజు ఉన్నాడు. ఆ రాజునే కాళ్ళకాడకి తీసుకొచ్చాడు దేవుడు. అంటే గణపరిచాడా లేదా చెప్పండి? గణపరిచాడా లేదా? గణపరిచాడు. దేవుడు నీకు తోడుగా ఉండటం నాకు అర్థమైంది, తోడుగున్నట్టు నువ్వు మాకంటే బలవంతుడు, మా మీదకి రానని, మాతో యుద్ధం చేయనని, మాకే కీడు తలపెట్టనని, మాతో ప్రమాణం చేయమని ప్రమాణం చేయించుకుని సమాధానపడి జాగ్రత్తగా వెళ్ళిపోయాడు. నీ జోలికి మేము రామని ఒప్పందం చేసుకుని వెళ్ళిపోయాడు అండి. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏమిటంటే, శత్రువుల మధ్యలో ఉన్నా భయపడకండి చెప్పేది ఏంటండి. శత్రువులు చుట్టూ ఉన్నా భయపడొద్దు, టెన్షన్ పడొద్దు, కంగారు పడొద్దు, నిరుత్సాహపడొద్దు, అయ్య బాబు ఏమైపోద్దు అన్నట్టుగా ఫేస్ పెట్టొద్దు. మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మమ్ములను విజేతగా నిలబెడతాడని మనశ్శాంతిగా ఉండండి అని చెప్తున్నాడు దేవుని వాక్యంలో. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే దావీదు గారిని చూస్తే, దావీదుని సౌలు గారు 3 సార్లు ఈటతో చంపాలని ప్రయత్నం చేశాడు. అటువైపు సౌలు ఉంటాడు, ఇటువైపు దావీదు ఉంటాడు. భోజనం బల్లలో భోజనం చేస్తూ ఉంటారు. అటువైపు తినివాడు ఇలాగ ఈటిసిరేస్తాడు. ఇటువైపు దావీదు గుండెలో దిగి ఆ వెనకాల గోడకి బిగిచ్చేద్ది అనమాట. ఆ ఈటె అలా ఇసురుతాడు. ఇసిరితే దేవుడు ఇలా పట్టుకుని ఇలాగ తప్పిస్తాడు. ఇలా చూసేటప్పటికి ఈటె దానికి గోడకు దిగిపోయి ఉంటుంది. అయ్యి బాబోయ్, నేను ఇలాగే ఉంటే ఈ పాటికి చచ్చిపోయిందని అనమాట. ఎవరు నన్ను ఇలా గెంటారు, ఎవరు గెంటారని అంటే నా దేవుడే నన్ను గెంటుంటాడని దావీదు ఆశ్చర్యపోతాడనమాట. అలాగే ఓసారి జరిగాక మళ్ళీ 2వ రోజున మా భోజనానికి వస్తాడు ఎవడన్నా. అయినా ధైర్యంగా వచ్చి మళ్ళీ నా దేవుడు నాకు తోడుగున్నాడన్న ధైర్యం లేకపోతే మళ్ళీ ఎందుకు వస్తాడండి? అమ్మా ఎవరన్నా వస్తారు మళ్ళీ? నిన్నే ఈటీసీరాడు చంపేస్తాకి మళ్ళీ వచ్చాడంటే ఏంటి ధైర్యం? అమ్మ ఏంటి ధైర్యం ఏంటి చెప్పండి? మా దేవుడు నాకు తోడుకున్నాడు ధైర్యంతో, కాకపోతే ఇంకే ఎందుకు వస్తాడో, నా దేవుడు నాకు తోడుకున్నాడు, నేను తప్పించినాడు, ఇవాళ తప్పించాడు ధైర్యంగా వచ్చాడు. మళ్ళీ 2వసారి ఇచ్చిరాడు, మళ్ళీ వచ్చి కనపడ్డాడు, మళ్ళీ ఎదురుగా ఉన్నాడు, మళ్ళీ 3వసారి ఇచ్చిరాడు. ఇక అప్పుడు నేను దూరంగా ఉంటే మంచిదని అడవులమ్మట, అరణ్యాలమ్మట, మొత్తం ఇశ్రాయేల్ సరిహద్దులు అంతా
పారిపోతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ సైన్యం వేసుకుని వెళ్తున్నాడు చంపేస్తాకి. దొరికాడా దావీదు? దొరకలా. ఒక చోట గుహలో సౌలే దావీదు దొరికేశాడు. చంపకుండా వదిలేశాడా, చంపేశాడా? దావీదు చంపకుండా వదిలేశాడు. ఆయనేమో ఈయన కీడు చేస్తుంటే ఈయనేమో ఆయనకు మేలు చేస్తున్నాడు. వాక్యానుసారంగా బతికాడా లేదా చెప్పండి అమ్మా? వాక్యానుసారంగా బతికాడా? శత్రువును ప్రేమించమన్నాడు, ప్రేమించాడు. శత్రువుకు మేలు చేయమన్నాడు, చేశాడు. శత్రువుకు అప్పేమన్నాడు. వాక్యానుసారంగా వెళ్తున్నాడు దావీదు. అందుకని దావీదుని దేవుడు కనపరిచాడా, కనపరచలేదా?